హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ విత్ చట్నీతో చూపిస్తున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని అలాగే చట్నీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా చట్నీ రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక 3 టమాటాలని మీడియం సైజ్ తీసుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా కొంచెం పొడవుగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా స్టవ్ పైన ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. దీన్ని కొంచెం పచ్చి వాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అన్నిటిని కూడా ఇందులోనే ఫ్రై చేస్తామండి. పచ్చడికి మీరు ఎంత క్వాంటిటీస్ తీసుకుంటారో వాటిని బట్టి ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 టీ స్పూన్ వేసుకున్నాను. ఆయిల్లో కూడా కొద్దిసేపు పప్పుని వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇందులోనే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. ఫ్లేవర్తో చట్నీ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 ఇంచు అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటోలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఈ చట్నీ పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచికరంగా ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా టమాటో ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఈలోగా మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని అందులో 1/2 కప్పు వరకు బియ్యం వేసుకోండి. బియ్యం పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బియ్యం ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే బ్రేక్ఫాస్ట్ చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులోనే 1 కప్పు వరకు రవ్వ, అదేనండి ఉప్మాకి వాడుకుంటాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు పల్చటి అటుకులు వేసుకున్నానండి. మీ దగ్గర లావు అటుకులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అటుకులు వేయించుతుంటేనే చాలా క్రిస్పీగా మారిపోయాయి. అలాగే రవ్వ కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండింటిని కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్ వేయించి పెట్టుకున్న బియ్యం వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న రవ్వ అటుకులను వేసుకోవాలి. వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పౌడర్ని బియ్యం పౌడర్లో వేసుకొని రెండింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. హ్యాండ్ విస్కర్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ని పోసుకుంటూ చూపించిన కన్సిస్టెన్సీలో వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. మనం దోశలకి బ్యాటర్ని ఏ విధంగా కలుపుకుంటామో అలా కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి. బాగా పల్చగా కూడా ఉండకూడదండి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఈనో పౌడర్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేకపోతే వంట సోడా ఉంటుంది కదా, దాన్ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈనో పౌడర్ వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు సెట్ అవుతే సరిపోతుంది. ఈలోగా మనం చల్లారిన చట్నీని మిక్సీ పట్టుకొని పోపు వేసుకుందాం. మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పప్పులు, అలాగే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవి చిటపటలాడేటప్పుడు అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత రెడీ చేసుకున్న పోపుని అందులో వేసుకోవాలి. చట్నీ చాలా బాగుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్టీగా ఉంది.
ఒకవేళ పచ్చిమిర్చి కారం సరిపోకపోతే మిక్సీ పట్టేటప్పుడు ఎండు కారం కూడా కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. పోపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాం. మనకి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ పిండి కూడా 10 నిమిషాల ముందు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, పిండి కూడా చక్కగా సెట్ అయిపోయింది. స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని అందులో పిండిని ఒకసారి బాగా కలుపుకొని లోతుగున్న గరిటెతో ఒక గరిటె పిండిని ప్యాన్ పైన వేసుకొని అలాగే వదిలేయండి. దాన్ని స్ప్రెడ్ చేయకూడదు. అలాగే వదిలేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది, కొంచెం బొడుసులాగా మధ్యలో హోల్స్ పడిపోతుందండి. చూసారు కదా మనకి ఇక్కడ ఎంత బాగా రెడీ అయిపోయిందో, ప్యాన్ కేక్స్ లాగా రెడీ అయిపోయిందండి. దీన్ని సెట్ దోశ అని కూడా అంటారు. పైన పిండి ఆరిపోయిన తర్వాత అందులో ఒక చుక్క ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా దాన్ని రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ప్యాన్ని ఒకసారి టిష్యూ పేపర్తో తుడుచుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటె పిండిని ప్యాన్ పై వేసుకోవాలి. ఒక గరిటె పిండి వేసుకున్న తర్వాత అలాగే వదిలేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పైన పిండి మొత్తం ఆరిపోయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న దోశని ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకున్న పిండిని మొత్తం ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగైతే నీ దోశలు మంచి కలర్లోకి చాలా బాగా వస్తాయి. సాఫ్ట్గా టేస్టీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన సాఫ్ట్ అండ్ స్పాంజీ దోశ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి. ఇవి పిల్లల కాండి పెద్దల వరకు ఈజీగా తినేయచ్చు, చాలా బాగుంటాయి. వీటిని వేయించుకొని మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటిని సెట్ దోశ అనొచ్చు, లేదంటే మినీ దోశ అనొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి, లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోయింది. సూపర్ టేస్టీగా ఉన్నాయండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది, అద్రిపోయింది టేస్ట్ మాత్రం. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.